హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన గు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జియో అంటే గులిగా హర్రర్ థ్రిల్లర్ జోన్రా ఈ మూవీ. నాకైతే ఈ మూవీ చూస్తున్నప్పుడు కాంతారా వైబ్స్ వచ్చాయి. ఆ మూవీ చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్స్ వచ్చిందో కొన్ని సీన్సెస్ లో అలాగే అనిపించింది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పర్టికులర్ గా ఈ ప్లేస్ లో మాత్రమే గులిగా ఎందుకు తిరుగుతోంది, ఇక్కడ ఉన్నది నిజంగానే ఆత్మనా లేదా దెయ్యమా ఆర్ దేవుడా, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే చెట్లన్నీ గుంపుగా ఉన్న ప్లేస్ లో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. దేని గురించో వెతుక్కుంటూ ఆ ప్లేస్ లో వెళ్తుంటే సడన్ గా అమ్మాయికి బావిలాగా ఒక ప్లేస్ కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ముందుకు వెళ్తుంటే ఒక విచిత్రమైన రూపం కనిపిస్తుంది తనకి. దాన్ని చూసి భయపడిపోతుంది. వెంటనే తల తిప్పి చూస్తే ఎవరో ఒక ఉమెన్ ఊరి వేసుకున్నట్టు చెట్టు కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఏం ఉండదు. ఏం చేయాలో అర్థం కాక కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో కూడా తెలియక అమ్మాయి భయపడుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంకొక రూపంలో ఒక ఆత్మ తనకు కనిపించి భయపెడుతుంది. దాంతో ఆ అమ్మాయికి ఆత్మ తనలోకి ఆవహించినట్టు కళ్ళు పెద్దవి చేసుకుని అలా చూస్తూ ఉంటుంది పైకి. అంటే ఇక్కడ అమ్మాయి లోపల ఆవహించింది ఆత్మనా లేక దేవుడా అని స్పెసిఫిక్ గా మనకి చూపించరు, కానీ ఏదో ఒక శక్తి మాత్రం తన లోపల చేరింది. ఆ అమ్మాయి పేరు పారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయికి దయ్యం పట్టిందని. అదే సమయంలో ఆ ప్లేస్కి సాయి అనే ఒక అతను వస్తాడు. అతనే ఈ మూవీలో హీరో. సాయి అండ్ అలాగే అతని భార్య కూతురు వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వస్తారు. సాయి వాళ్ళ నాన్నగారి ఊరు అనమాట ఇది. ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారు వర్ధంతికి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కూడా సాయి అండ్ వాళ్ళ భార్య కూతురు కారులో వస్తుంటే ప్లేసెస్ అన్నిటినీ చూసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నాన్న అని చెప్తుంది చిన్న పాప. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ ప్లేస్ అన్నిటినీ సాయి చూస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లోపల పారు అనే ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఇంతకు ముందు ఒంటరిగా ఉంటే ఒక శక్తి తనని ఆవహించిందని తను కూడా ఉంటుంది. అందరూ ఆమెకి దెయ్యం పట్టిందని అనుకుంటుంటే సాయి మాత్రం నమ్మడు. ఈ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలు భూతాలు ఏంటని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఓ అవునా సరే అని చెప్తాడు. కానీ తన కూతురుతో మాత్రం అలా ఏం జరగలేదమ్మా, వాళ్ళు నిన్ను భయపెట్టడానికి అలా చెప్తున్నారు. ఎప్పుడైతే మనం హ్యాపీగా ధైర్యంగా ఉంటామో ఆ టైంలో ఇలాంటివి చెప్తూ ఉంటారు, నువ్వు పట్టించుకోకు, ఈ నాన్న నీతో పాటునే ఉంటాడు కదమ్మా అని సాయి కూతురికి ధైర్యం చెప్తాడు. అయితే అక్కడున్న చిన్నపిల్లలందరూ పారు దగ్గరికి వెళ్ళడానికే భయపడుతుంటారు. కానీ సాయి కూతురు మాత్రం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటుంది. వెళ్ళి నార్మల్ గానే మాట్లాడుతుంది. పారు వాళ్ళ మదర్ చిన్న పాపతో, చూడు పాప, తనతో నువ్వు నార్మల్ గానే మాట్లాడు, అందరిలా భయపడకు, తనకి ఏం కాలేదురా అని చెప్తుంది. ఇంట్లో అందరూ ఉంటే సాయి వాళ్ళ రిలేటివ్స్ తో మాట్లాడాలని వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో అడిగితే మేమైతే బాగానే ఉన్నాం, కానీ గత కొన్ని రోజులుగా ఈ ఏరియాలో కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి, పారుకేమో అలా అయిపోయింది, నైట్ టైంలో కొన్ని సౌండ్స్ వినబడుతున్నాయని చెప్తాడు. సాయి ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నారని సాయి కూతురు తెలిసి నాన్న నీతో పాటు నేను వస్తానంటే వెళ్ళి స్నానం చేయి, అప్పుడే నేను తీసుకెళ్తానని చెప్తే స్నానం చేయడానికి బావిలాగా ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పిల్లలందరికీ స్నానం చేయిస్తారు. చాలా హ్యాపీగా చిల్ అవుతారు స్నానం చేస్తారు. నాన్న నువ్వు వెళ్ళు, ఒక్కడే నేను ఇక్కడే ఉంటాను నాన్న అని చెప్తుంది. అంతవరకు నాన్నతో వెళ్ళడానికి ఇష్టపడిన అమ్మాయి నీటిని చూసేసరికి అక్కడే ఉండాలనుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పిల్లలు పడుకుంటే మన సాయి కూతురు మాత్రం పారు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల తను ఏం చేస్తుందో క్యూరియాసిటీతో చూస్తూ ఉంటుంది. మిడ్నైట్ 12 o'clock సమయంలో సాయిని ఎవరో ఫాలో అవుతున్నట్టు, తనని ఎవరో పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. ఇంటి బయట డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక మహిళ సాయిని చూసి ఇటువైపుగా రా అని పిలుచుకుని వెళ్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. సడన్ గా ఒక ప్లేస్ లో ఆ మహిళ మాయమైపోతుంది. దీంతో సాయికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత సాయి ఎలాగో ఈ మూఢనమ్మకాలు వీటన్నిటిని పెద్దగా నమ్మడు కాబట్టి అతను బ్రహ్మ అనుకుని కామ్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాయి కూతురు ఇంకా మిగతా పిల్లవాళ్ళందరూ ఆడుకోవడానికి బయటకు వస్తే అందులో ఒక పిల్లాడు సాయి కూతురుతో, చూడు పాప, నీకు గుళిగా అంటే తెలుసా, గుళిగా చాలా భయంకరమైనది, రోజు రాత్రి సమయంలో ఇదిగో ఇక్కడే వస్తూ ఉంటుందని చెప్తాడు. దాంతో పాపకి ఈ గుళిగా అంటే ఏంటి, ఎందుకు ఇక్కడ తిరుగుతోందని ఏం అర్థం కాదు. లోపలికి వెళ్ళి అడవి లోపల గుళిగా ఎక్కడుంది, ఇప్పుడు ఏం చేస్తుందని గుళిగాని గట్టిగా అరుస్తూ ఆడుకుంటూ ఉంటే ఈ విషయం తెలుసుకున్న సాయి ఎక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న గుళిగా గురించి నాకు చెప్పారు, గుళిగా చాలా పవర్ఫుల్ అంట, తిరిగే టైంలో ఎవరు పక్కన ఉండకూడదంట, నిజమేనా నాన్న అంటే
చూడు తల్లి, నువ్వు ఇవన్నీ నమ్ముకో. వచ్చిన రోజే చెప్పాను కదా, మనల్ని భయపెట్టడానికే ఇవన్నీ చెప్తున్నారని చెప్తాడు. అయినా కూడా సాయి కూతురికి ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. నాన్న ఏదో మన దగ్గర దాస్తున్నారు. అసలు ఈ గులిగా నేను ఒకసారి రియల్గా ఎలా ఉంటుందో చూడాలని వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, ఒరే పదండ్రా అడవి లోపలికి వెళ్దామని నడుచుకుని లోపలికి వెళ్తుంటే సడన్గా ఏదో శబ్దం. ఏంటా అని చూస్తే వాళ్ళ అంకుల్ అక్కడ ఉంటాడు. అతని పేరు జెన్నీ. జెన్నీ పిల్లలందరిని చూసి, ఏంటి పిల్లలు ఈ టైంలో ఎక్కడికి వచ్చారు, వెళ్ళండి ఇంటికి వెళ్ళండి అని అంటే, అంకుల్ మరేమో వీళ్ళందరూ గులిగా గురించి చెప్తున్నారు, నాకు కూడా గులిగా అంటే ఏంటో చెప్పవా అంటే, గులిగా అలా ఉంటుంది ఇలా ఉంటుంది, నేను గులిగాని చూశానని గులిగా గురించి కొన్ని విషయాలు చెప్తారు. అంకుల్ ప్లీజ్ నేను కూడా గులిగాని చూడాలి, నాకు కూడా ఈరోజు నైట్ చూపించారా అంటే, సరే చూపిస్తాను చెప్తాడు జెన్నీ. నైట్ టైం అయింది. విండో సైడ్ కూర్చుని చిన్న పాప ఇంకొక అతను గులిగా వస్తుందో లేదో చూస్తూ ఉంటే సడన్ గా ఒక టైం అయ్యేసరికి నిప్పుల విజువల్స్ కనిపిస్తాయి. అదిగో చూసావా, అదిగో గులిగా అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్తే, ఈలోపు ఇదంతా చూస్తున్న సాయికి తన కూతుర్ని అక్కడ నుంచి తీసుకెళ్లాలనిపించి ఇక్కడికి వచ్చి సాయి కూతుర్ని తీసుకెళ్ళిపోతాడు. కానీ నాన్న నేను ఒక్కసారి అంకుల్తో వెళ్ళొస్తానని జెన్నీతో పాటు మళ్ళీ వెళ్తుంది. ఈసారి వీళ్ళందరూ మూవీ స్టార్టింగ్ లో ఒక ప్లేస్ లో ఒక శక్తి పారుని ఆవహించుంటుంది కదా, ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్తే వీళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. జెన్నీ ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది. దాంతో జెన్నీ మెల్లగా అడుగు మీద అడుగులు వేసుకుంటూ పక్కకి వెళ్తే అతను గొంతు పట్టుకుని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలందరూ భయపడి పారిపోతారు. ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ పిల్లలు ఎక్కడికి పోయారని వెతుకుతూ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలందరూ కనిపిస్తారు. జెన్నీ ఎక్కడ అని చూస్తే ఇంట్లో నుంచి జెన్నీ పైకి లేసి వస్తాడు. ఏంట్రా నువ్వు డాక్టర్ చదివే కదా చదువుకున్నావు, నువ్వు కూడా ఏంటి పిల్లలతో పాటు ఆటలాడుతున్నావు అని అందరూ అతన్ని తిడతారు. అదే టైంలోనే పారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ సాయితో పారుకు దెయ్యం పట్టిందన్నారు. చాలా మంది దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక పూజ చేయాలన్నారు. పూజకి చాలా డబ్బులు ఖర్చు అవుతుందన్నారు. మా దగ్గర డబ్బు లేకపోవడంతో ఇంకా పూజ చేయలేదు. పారు ఏమో ఇంకా అలాగే ఉందని చెప్తారు. కనీసం వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా వాళ్ళ నమ్మకం కోసమైనా సాయి నేను డబ్బులు ఇస్తానని అతనిలో అనుకుని, మనమందరం రిలేటివ్స్, మన బాధలు మనమే ఫేస్ చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను చూసుకుంటాను, పూజకి ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత పారుకు దెయ్యం వదిలించడానికి పూజకి ఏర్పాట్లు చేస్తారు. ఏదో మానసికంగా పారు ఏదో వ్యాధితో బాధపడుతుందని సాయి అనుకుంటాడు, కానీ మిగతా వాళ్ళందరూ నమ్మినట్టు నమ్మడు. ఒక స్వామీజీ వచ్చి ఇంట్లో పూజ ఏర్పాటు చేసి పూజ చేస్తుంటే ఒక చిన్న కుండలో ఆత్మలు బంధించాలని చాలా ట్రై చేస్తాడు. ఆ తర్వాత పారు పైన సీలింగ్ పైన తిరుగుతూ చాలా అంటే చాలా టార్చర్ పెడుతుంది. తనలో ఉన్న ఆత్మ చాలా ఇబ్బంది పెట్టి ఫైనల్లీ ఆ కుండలోకి వచ్చేస్తుంది. స్వామీజీ దాన్ని ఇక్కడ నుంచి సేఫ్గా తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, అప్పుడే ఆత్మ శాంతిస్తుంది, మళ్ళీ పారు శరీరంలోకి ఆవహించదని చెప్పడంతో కుండను తీసుకుని సాయి వెళ్ళాల్సి వస్తుంది. సాయితో పాటు సాయి కూతురు కూడా, నాన్న నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తుంది. వీటన్నిటి మీద అసలే నమ్మకం లేదు సాయి మీద, కాబట్టి పర్లేదులే నువ్వు వచ్చినా ఏం కాదని పాపను కూడా అతనితో పాటే తీసుకెళ్తాడు. వెళ్తున్న దారిలో అడవి మధ్యలో ఒక ప్లేస్లో కార్ ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినప్పటికీ స్టార్ట్ అవ్వట్లేదు. కొంతమంది దిగి కార్ తోయాల్సి వస్తుంది. అందరూ దిగి కార్ తోస్తూ ఉంటే చుట్టూ చీకటి, బయట నుంచి ఏవేవో సౌండ్స్ వస్తుంటాయి. వీళ్ళు భయంతో ఇంకా గట్టిగా పుష్ చేస్తారు. లోపల ఉన్న కార్లో ఉన్న సాయి కూతురు కుండను పట్టుకొని ఉంటుంది. వీళ్ళు గట్టిగా తోయడంతో కుండ కింద పడిపోతుంది, గాయమవుతుంది, కుండ పగిలిపోయి ఉంటుంది కొద్దిగా. కానీ దీని గురించి ఎవరితోనూ చెప్పకుండా సాయి కూతురు భయపడి చెప్తే ఏదైనా అంటారేమో అని అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత ఎలాగోలాగా సముద్రం దగ్గరికి వెళ్ళి కుండలో ఉన్న ఆత్మని అక్కడే పడేసి కుండతో పాటు వస్తుంటే ఏదో తప్పు జరిగిందన్న విషయం స్వామీజీకి అర్థమవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కుండలో ఉన్న ఆత్మ మళ్ళీ పారు శరీరంలోకి వచ్చేసింది. ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే పారు ఎప్పట్లాగానే ఉంది. దీంతో పారు వాళ్ళ అమ్మ నాన్న, మీరే కదా స్వామీజీ పూజ చేస్తే అంతా నయమైపోతుందన్నారు, ఇప్పుడు చూడండి ఏం కాలేదు అలాగే ఉందనంటే సాయికి ఇంకా కోపం వచ్చి, డబ్బుల కోసమే కదా ఇదంతా చేశారు, నాకు ఫస్టే తెలుసు, అయినా వీళ్ళ నమ్మకం కోసమే నేను చేశాను, డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా హాస్పిటల్కి నేనే తీసుకెళ్తానులేండి అని చెప్తాడు. దాంతో స్వామీజీ చూడండి మళ్ళీ ఆత్మ వచ్చే ఛాన్సే లేదు, మధ్యలో ఏదో జరిగింది అదేంటో మనకు తెలియాలి, అండ్ ఇంకో విషయం ఇంకో పూజ చేసి ఈ ఆత్మని మళ్ళీ నేను
పారు శరీరంలో నుంచి వెళ్ళగొడతాను, ఈసారి డబ్బులేం తీసుకోను, నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయి కూతురు సాయి దగ్గరికి వచ్చి, నాన్న నీతో ఒక విషయం చెప్పాలి. మరేమో కారులో కుండ పట్టుకోమని నా చేతిలో ఇచ్చావు కదా, అది మీరు పుష్ చేయడంతో గట్టిగా కింద పడిపోయింది నాన్న, అది పగిలిపోయింది, నేను ఎవరితోనూ చెప్పలేదని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దమ్మా అని చెప్తాడు సాయి తన కూతురుతో. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జెన్నీ అంకుల్కి నైట్ అంతా ఏదో విచిత్రమైన ఆకారాలు కనిపించడంతో మనోడు భయపడి పిల్లలందరినీ భయపెట్టేస్తాడు. పిల్లలందరిని తీసుకుని బయట దిష్టి బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకోమని చెప్తాడు. జెన్నీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు సడన్ గా ఇక్కడికి ఎందుకు ఈ బొమ్మ వచ్చిందని ఆ బొమ్మను టచ్ చేసి తిరిగి అక్కడి నుంచి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ బొమ్మ జెన్నీ వెనకాలే నడుచుకుని వస్తుంది. తిరిగి చూస్తే అప్పటి వరకు వేరే ప్లేస్ లో ఉన్న బొమ్మ సడన్ గా అతని వెనకాల ఉండడంతో చాలా భయం వేస్తుంది అతనికి. మనోడు వెంటనే భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఆ లోపే సాయి కూతురు ఇలా ఒక బొమ్మ ఉండింది, ఆ బొమ్మ జెన్నీ వెనకాలే ఫాలో అయింది, నాకు చాలా భయంగా ఉంది నాన్న, ఇంట్లో వీళ్ళందరూ చెప్తున్నది నిజమేని బాగా ఏడ్చేస్తుంది. ఏంట్రా నువ్వు డాక్టర్ కదా, నీకు ఆ మాత్రం తెలియదా చిన్నపిల్లలకి ఇలాంటి కథలు చెప్పి భయపెడతావని సాయి జెన్నీ మీద కోపంతో, ఇక మీద మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మన బట్టలన్నీ సర్దుకో వెళ్తామని అతని భార్యతో చెప్తాడు. అప్పుడే సాయి ఇంకొక విషయం తన భార్యతో చెప్తాడు. చిన్నప్పటి నుంచే సాయి అండ్ అతనితో పాటు పెరిగిన పిల్లలందరూ ఈ గుళిక మనల్ని ఏదైనా ఎప్పుడైనా వచ్చి చేసేస్తుందని భయంతోనే నైట్ టైంలో బయటికి రావడానికే భయపడుతూ పెరిగింటారు. ఇప్పుడు కూడా గుళిక అలాగే చేస్తుందని వీళ్ళు కూడా భయపడుతున్నారు, నాలాగే వీళ్ళు కూడా అయిపోకూడదని తన భార్యతో చెప్పుకుంటూ, ఏం జరిగిందంటే చిన్నప్పుడు నేను స్నానం చేస్తుంటే అమ్మ బావిలో నుంచి నీళ్లు తీసి నాకు పోసేది, నన్ను చూస్తూ స్మైల్ చేస్తూ సడన్గా కాలు జారి కింద పడి అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అమ్మ లేకుండానే పెరిగాను, నాకు నోట్లో నుంచి అప్పటి నుంచే మాటలు కూడా రాలేదు, అలా సైలెంట్గా ఉండిపోయాను, ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఏమైనా జరుగుతుందేమో అని నాకు చాలా భయం వేస్తుందని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంతకుముందు సాయిని ఎవరో ఫాలో అవుతున్నట్టు సాయిని పిలుస్తున్నట్టు నైట్ టైంలో ఒక ఉమెన్ అతనికి అనిపించింటుంది కదా, అది ఎవరో కాదు సాయి వాళ్ళ అమ్మే. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని సాయి తన భార్యతో చెప్పి ఎమోషనల్ అయ్యి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. పారు వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిసి సాయి దగ్గర, చూడు మనం ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటేనే ఇలాంటి కష్టకాలంలో ఏం జరిగినా ఫేస్ చేయగలం, ఒక్క 2 రోజులుండు, ఇంకో పూజ పూర్తయిన తర్వాత వెళ్తూలేని సాయిని అడుక్కుంటాడు. సర్లే ఇంకా 2 రోజులే కదా ఉంటామని సాయి కూడా కన్విన్స్ అయ్యి అలాగే ఉంటాడు. కట్ చేస్తే 2 డేస్ తర్వాత ఒక పెద్ద పూజ ఈసారి అడవి మధ్యలో ఏర్పాటు చేస్తారు కేరళ వాయిద్యాలతో. పూజ జరుగుతుంటే సడన్ గా గులిగా వేషం వేసుకున్న ఒక అతను వచ్చి అక్కడికి వచ్చి పూజలో డాన్స్ చేస్తూ అరుస్తూ ఉంటే అక్కడున్న పిల్లలందరూ గులిగాని చూసి భయపడిపోతారు. సాయి కూతురు మాత్రం మరింత భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే గులిగా ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వెనకాలే పరిగెడుతూ వెళ్తుంది. సాయి కూతురు దగ్గర గులిగా, నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అందరూ చెప్పినట్టు నేను చిన్నపిల్లల్ని ఏం చేయను, నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం అని గులిగా నవ్వుతూ చెప్తుంది. దీంతో ఆ పాప ఇంతకుముందు ఒక దిష్టి బొమ్మ వీళ్ళందరినీ భయపెట్టి ఉంటుంది కదా, ఆ బొమ్మ గురించి చెప్తుంది. దాంతో గులిగా, ఇట్రా నీ దగ్గరకు ఒకటి చెప్తానని చెవిలో ఒక విషయం చెప్తుంది. ఈ విషయం ఏంటనేది మనకి చూపించరు. దాంతో ఆ పాప అక్కడ నుంచి తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. తను వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ గులిగా నీతో ఏం మాట్లాడింది ఏం చెప్పిందన్నా కూడా పాప, ఇది నాకు గులిగాకి మధ్య సీక్రెట్, నేను ఎవరితోనూ చెప్పను అని అలా నైట్ టైంలో కూడా నిద్రపోకుండా కళ్ళు తెరుచుకునే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అవగానే అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. సాయి కూతురు మాత్రం మా చిన్న పాప అయోమయంలో గులిగా చెప్పిన దాని గురించే ఆలోచించుకుంటుంటే ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ వెళ్తే ఇంతకుముందు తనకు కనిపించి భయపెట్టిన దిష్టి బొమ్మ మళ్ళీ తనని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తనని భయపెట్టడానికి ట్రై చేస్తుంటే సడన్గా గులిగా శబ్దం వినిపిస్తుంది. ఆకాశంలో నుంచి ఒక నిప్పు లాంటి ఒక, దాన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదు, మీరే స్క్రీన్ మీద చూసేయండి, నిప్పు వచ్చి కింద పడిపోతుంది. ఆ తర్వాత సాయి తన కూతురికి ఏదో అయినట్టు ఒక కల వస్తుంది. వెంటనే నిద్రలో నుంచి లేచి చిన్న పాపను వెతుకుతూ ఉంటారు అందరూ. ఎంత వెతికినప్పటికీ తను కనిపించట్లేదు. తీరా వచ్చి చూస్తే ఒక ప్లేస్లో
తన కూతురు ఉంటుంది. చూసి చాలా హ్యాపీగా ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగిందని అంటే ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చిన్న పాప గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఏం జరిగిందో డిస్కస్ చేస్తుంది. నిజానికి గులిగా చిన్న పాపతో చెవు దగ్గర ఏం చెప్పింటుందంటే, చూడు పాప, నువ్వేం చేస్తావంటే ఆ దిష్టి బొమ్మని ఎలాగోలాగా ట్రాప్ చేసి నా ఏరియాలోకి తీసుకొచ్చేసి అక్కడికి తీసుకొస్తే నేను తనని అంతం చేస్తానని చెప్పింటుంది. దాంతో ఈ పాప గులిగా ఉన్న ప్లేస్ తీసుకెళ్ళింటుంది ఆ దిష్టి బొమ్మని. ఆకాశంలో నుంచి ఒక నిప్పుర వచ్చి దిష్టి బొమ్మ మీద పడడంతో మొత్తం కాలిపోతుంది, అందులో ఉన్న ఆత్మతో సహా. ఇంట్లో కూడా పూజ పూర్తవడంతో పారు లోపల ఉన్న ఆత్మ కూడా మళ్ళీ అంతమైపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ రిటర్న్ అయిపోతున్నారు. సాయి భార్య, పాప వీళ్ళందరూ కార్ డ్రైవ్ చేస్తూ వస్తుంటే మళ్ళీ ఈసారి ఆత్మ సాయి లోపలికి వచ్చినట్టు మనకు చూపిస్తారు. ఇంకోవైపు ఆ ఇంట్లో ఉండే చిన్న పిల్లాడు సాయి కూతురు ఆ చిన్న పాప వెళ్ళిపోవడంతో చాలా మిస్ అవుతూ తనని చాలా సాడ్గా ఒక బావి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక చిన్న పాప ఆత్మ అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మేబీ పార్ట్ 2 కూడా ఉండొచ్చు ఈ మూవీకి. చూడాలి ఇంకా తీస్తారా తీరనేది. ఏం లేదండి, నిజానికి గులిగా అనేది దైవమే. వీళ్ళందరూ ఎంతో శ్రద్ధలతో ఒకప్పుడు పూజించే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఆ ఏరియాలో ఉండే దుష్ట శక్తులను గులిగా అంతం చేస్తూ ఉంటే ఆ టైంలో వీళ్ళు దాన్ని చూసి గులిగాని దయ్యంగా అనుకునింటారు. ఎస్పెషలీ చిన్న పిల్లలకి అలా పోర్ట్రే చేసి ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ లో ఖచ్చితంగా కొద్దో గొప్ప నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. కాబట్టి గులిగా ఉన్న ప్లేస్ లో ఆత్మలు కూడా ఉంటాయి. వాటిని అంతం చేసే ప్రాసెస్ లో నైట్ టైంలో తిరుగుతూ ఉంటుంది ప్రజల్ని కాపాడడానికి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. స్క్రీన్ ప్లేలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ చేసింటే బాగుండేది. మూవీ టెక్నికల్గా సాలిడ్ ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.